ఊరగాయలలో రారాజు అంటే ఆవకాయే. ట్రెడిషనల్ ఆవకాయలో ఎండుకారం వేసి చేస్తారు, కానీ ఇలా పచ్చికారం వేసి చేసుకుంటే కూడా టేస్ట్ అయితే అద్దురుపాటుగా ఉంటుంది. ఫస్ట్ ఒక 60 గ్రాములు లేదా అరకప్పు శనగ నూనె వేసుకుని ఇందులో 80 నుంచి 120 గ్రాముల వరకు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేసేసి చల్లారాక దంచుకుని లేదా మిక్సీలో వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో 10-15 వెల్లుల్లి వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి వెంటనే దంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుని పచ్చిమిర్చిని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి బాగా నిల్వ ఉంటుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో 1/2 కేజీ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఇందులో ఇంకో 60 గ్రాములు లేదా అరకప్పు శనగ నూనె వేసుకుని నూనె అంతా కూడా ముక్కలకు ఒకసారి పట్టించాలి. తర్వాత 3 టీ స్పూన్లు ఉప్పు, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 2 టీ స్పూన్ల ఆవపిండి వేసి అంతా కూడా ముక్కలకు ఒకసారి పట్టించి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం కూడా వేసి అంతా కలుపుకుని మూత పెట్టి ఒక 2-3 రోజులు అలా వదిలేసేయండి. తర్వాత తీసి ఎంజాయ్ చేసేయడమే. మీకు పచ్చడిలో గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే కారం తక్కువ గల పచ్చిమిర్చి వాడుకోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 రోజుల తర్వాత సర్వ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది ఫ్రిడ్జ్ లో 3 నెలల వరకు నిల్వ ఉంటుంది, బయట అయితే 1 నెల వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.